2 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది ఈ 20 రోజుల నుంచే నీటి వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది అసలు? ఎవరికి అవసరం ఈ నీటి వివాదం? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాజకీయాలకు లాగి ఎవరు అధికారం హస్తగతం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడుతో ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది? ఈ నీటి వివాదం ఇవాళనే జరిగిందా? ఇవాళనే స్టార్ట్ అయిందా? అర్జెంటుగా ఆ తెర మీదకి ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ ఈ వివాదాన్ని తీసుకొచ్చి ఎందుకు మళ్ళీ ఫామ్ హౌస్కి పోయిండు? రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలే లేవా? రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడట్లేదా? దాని మీద చర్చించొద్దా? దాని మీద ఎజెండా చేసుకొని రాజకీయం చేయరా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు కదా, నోటిఫికేషన్ రావట్లేదు, దానిపైన చర్చించి ఎజెండా చేసి రాజకీయం చేయరా? నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేయలేదు, దానిపైన రాజకీయం చేసి ఎజెండాగా మార్చుకోరా? బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి మోసం చేశారు, దానిపైన రాజకీయం చేయరా? దానిపైన ఎజెండా చేసుకోరా? దానిపైన పీపీటీలు ఇయ్యరా? ఎవరు మోసం చేశారో నిరూపించరు ఆధారాలతో సహా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్లు అమలు చేస్తాం, గ్యారంటీలు అమలు చేస్తాం, హామీలు అమలు చేస్తామంది. ఏమన్నా అమలు చేసిందా? హామీలపైన చర్చ జరగాలిగా. హామీలపైన ఎజెండా చేసుకొని రాజకీయం చేయాలి కదా. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, రైతు భరోసా 15,000 ఇవ్వలేదు, రైతు కూలీలను ఆదుకోలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు పూర్తి కాలేదు, వృద్ధాప్య పింఛన్ 4,000 పెరగలేదు, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ సరిగ్గా అమలు కాలేదు. ఆ హామీలని చర్చ జరగొద్దా? హామీలపై రాజకీయ ఎజెండా చేసుకొని పార్టీలు ప్రశ్నించొద్దా? ఇప్పుడు అర్జెంటుగా నీటి వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? ఎవరికి అధికారం కావాలి ఇప్పుడు నీటి వివాదంతో? చంద్రబాబు నాయుడు మనకు అన్యాయం చేసిందంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది కదా, ఆయనతో వంటకాగి బేషన్లో బేచేజాల్లో అన్నది ఎవరు? రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని ప్రకటించింది ఎవరు? అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ గొడవలు అవసరం లే. ఆ రోజు పోలవరం బనకచెర్లకి తలూపింది ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి తలూపింది ఎవరు? ఇవాళ అర్జెంటుగా రాజకీయం కావాలి, అధికారం కావాలి కాబట్టి బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చ జరగొద్దు, యూరియాపై చర్చ జరగొద్దు, ఎన్నికల హామీలపై చర్చ జరగొద్దు, సెంటిమెంట్ రైజ్ చేయాలి, తెలంగాణలో నీటి అంశం తెరపైకి తేవాలి, చంద్రబాబుని బూసిగా చూపెట్టాలి, అధికారం హస్తగతం చేసుకోవాలి. ఇదే వివాదంపై బీసీ రిజర్వేషన్ అంశం చర్చ జరిగితే అగ్రవర్ణాలకు అధికారం దక్కదనే కోపం కారణంతో రేవంత్ రెడ్డి కూడా తందాన అంటాను. నిజంగా నీటి వివాదం అంశం ఎజెండా రాజకీయాలు ఉండాలి, కానీ అదే కాదు కదా, చాలా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు, యూరియా, నిరుద్యోగుల సమస్యలు, ఇలా అన్నిటి మీద రాజకీయం చేయండి చూద్దాం.